తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు కళలు, కొన్ని రకాల కళలు వస్తుంటాయి కదా. అంటే కళలో సముద్రం కానీ, పాము కానీ, గోమయం కానీ వస్తే మంచిది అంటారు. కొన్ని రకాల కళలు వస్తే చెడు జరుగుతోంది అని భయపడుతూ ఉంటారు. అసలు ఏంటి గురువు గారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు గురువు గారు? స్వప్న శాస్త్రము అనేటువంటిది ఒకటి ఉందమ్మా. బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రము, బృహస్పతిది ఉంది. దానిలో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ ఇప్పుడు స్వప్నం వచ్చింది, ఇది నిజం అవుతుంది, అబద్ధం అవుతుంది అంటే దీనికి నిగూఢమైనటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలి. అసలు స్వప్నం అంటే ఏమిటి? మనం కొన్నిసార్లు చూడండి, కొన్ని ప్రదేశాలకు కొంతమందితో కలిసి వెళ్ళినప్పుడు ఇది నాకు ఆల్రెడీ ఒకసారి కళ్ళలోకి వచ్చింది అంటారు. ప్రతి ఒక్కరి అనుభవంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి? మీకు ఎప్పుడో కళ్ళలో వచ్చింది, తర్వాత కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆ సీన్ మీకు రిపీట్ అవుతుంది, రియాలిటీలోకి వస్తుంది. అంటే ఏమిటి? కళలకి, స్వప్నానికి, నిజ జీవితంలో జరిగే సంఘటనలకి సంబంధం ఉంది. అది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి, స్వప్నం అమ్మవారు నీకు ఇలా జరగబోతుంది అని చెప్పడానికి ఒక ఇండికేషన్. స్వప్నం కావచ్చు, నిమిత్తం కావచ్చు, ఏదైనా కానీ. రెండవది, స్వప్న రూపంలో కొన్ని మీకు ఒక పుణ్యం అడ్డుపడింది అనుకోండి, మీకు దోషం ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఇది యాక్సిడెంట్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదో నష్టపోవాలి, స్వప్న రూపంలో ఆ నష్టం పోతుంది. ఇప్పుడు ఎలా అయితే మహాకవి కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతాడు, అమ్మ నాకు విద్య కావాలి అంటే, నాన్న నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది, 7 జన్మల వరకు నువ్వు ఇలాగే అజ్ఞానిగా పుట్టాలి, కానీ నేను నీకు ఏం చేస్తానంటే 7 జన్మలు ఇప్పటికిప్పుడు అయిపోయేలా చేసి నిన్ను గొప్ప పండితుడిని చేస్తాను అని చెప్పని అమ్మవారు అప్పటికప్పుడు 7 జన్మలు కంప్లీట్ చేస్తుంది. అలాగే అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి ఒక దుస్వప్నం వచ్చింది అంటే ఆ రూపంలో దోషం పోయింది అని అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది, నేను మీకు ఇందాక ఒక మాట అన్నాను, బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో కొన్ని గైడ్ లైన్స్ చెప్పారు అని. ఇప్పుడు డాక్టర్స్ కూడా అది అంటూ ఉంటారు. దానిలో చెప్పిన గైడ్ లైన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్, అనారోగ్యంతో ఉన్నారు, అప్పుడు స్వప్నం వస్తే దాన్ని తీసుకోకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వప్నాన్ని మీరు దాని పరిగణనలో తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోతున్నారు, స్వప్నం వచ్చిందని పరిగణనలో తీసుకోకూడదు. అలాగే మీరు ఆల్రెడీ చూశారు పొద్దునప్పుడు ఏదో, అదే స్వప్నంలోకి వచ్చింది, అది స్వప్నంలోకి వస్తే పరిగణన. అదేంటే ఉదాహరణ చిన్నగా అక్కడ ఏదో పావులు ఆడించేవాడు కూడా పావులు ఆడిస్తున్నారు, అది చూసారు, అదే స్వప్నంలోకి వచ్చింది. మీకు సర్పం స్వప్నం వచ్చిందని చూడకూడదు. లేదా ఊహించుకున్నారు ఒక విషయాన్ని పొద్దునప్పుడు, ఇలా జరిగితే ఏం జరుగుతుంది, ఏదో తుఫాన్ వస్తుందన్నారు, ఈ నీళ్ళు ఏదో ఇలా పొంగి వచ్చేస్తే పరిస్థితి ఏంటంటే ఊహించుకున్నారు, అది స్వప్నంలోకి వచ్చింది, అది పరిగణనలోకి రాదు. మీరు మాట్లాడేవారితో నేను ఒక విషయాన్ని, అది స్వప్నంలోకి వస్తే పరిగణనలో తీసుకోకూడదని చెప్పారు. అందులో ఇన్ని గైడ్ లైన్స్ ఫస్ట్ మీరు పాటించాలి ఒక స్వప్నం గురించి తెలుసుకోవాలంటే. ఇవేమీ కలగకుండా, అనారోగ్యంగా కూడా లేకుండా న్యాచురల్ గా స్వప్నం వస్తే అది కూడా సమయాన్ని చెప్పారు. అంటే అలాగా రాత్రి 9-10 ప్రాంతం నుంచి 12 గంటల మధ్యలో వచ్చే స్వప్నం 1 సంవత్సరంలో ఫలిస్తుంది. 1 year టైం పడుతుంది. 12 నుంచి 3 గంటల సమయంలో వచ్చేటువంటి స్వప్నం 6 నెలలు లేదా 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఫలిస్తుంది. 3 నుంచి 5 గంటల లోపల ఫలించే స్వప్నం 1 నెల రోజుల లోపల ఫలించవచ్చు. అది తెల్లవారుజామున పడే కళలు నిజము అని అంటారు. ఒక 10 days లో. అప్పుడే మీరు నిద్ర తెల్లవారుజామున వస్తుంది అనుకోండి, మీకు అప్పుడే తెల్లారుతుంది, అప్పుడే మీరు నిద్రలోంచి లేవాలనుకునే సమయంలో స్వప్నం వచ్చింది, ఒక 10 days లో ఫలిస్తుంది. అయితే మీకు ఒక స్వప్నం వచ్చినప్పుడు పర్టికులర్గా అది ఏ విధంగా వచ్చిందనేది పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ చేసుకోవాలి. నిప్పు కల్లోకి వచ్చిందండి అంటే, నిప్పు అంటే ఎలా వచ్చింది? మీకు ఊరు మొత్తం తగలబడిపోతున్నట్టు వస్తే అది పీడకల. అలా కాకుండా మీ చేతికి ఏదో కాగడ దొరికి ఆ కాగడ ద్వారా దారి చూసుకుంటూ వెళ్తున్నారంటే మీకు ఒక రూట్ కనబడినుంది అని అర్థం. ఇప్పుడు పాము కల్లోకి వచ్చిందండి అంటారు. పాము కరిసినట్టుగా వస్తే మంచిది, ఏం కాదు. కానీ పాము మిమ్మల్ని చుట్టేసినట్టుగా రాకూడదు, చుట్టి బిగించేసినట్టుగా వస్తే తప్పు. ఇప్పుడు గోవు కల్లోకి వస్తే మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. గోవుకి చక్కగా మీరు ఏదైనా తినిపిస్తున్నట్టు, గోవుని దండం పెట్టుకున్నట్టు వస్తే మంచిదే. కానీ ఏదైనా దున్నపోటు మిమ్మల్ని వెంటాడుతుందండి, పారిపోతున్నాను నేను, తప్పది. అంటే మీకు ఆ స్వప్నంలో అవి ఎలా ఉన్నాయి. ఇప్పుడు నీరు కల్లోకి వస్తే మంచిది అంటారు. నీళ్ళు ఎలాంటి నీరు రావాలి? మురికి నీళ్ళు రాకూడదు, స్వచ్ఛమైన నీళ్ళు వచ్చాయి, చాలా మంచిది. అంటే వచ్చే కళలో కూడా 2 రకాలుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నాకు శివలింగం కల్లోకి వచ్చిందండి, మంచిది. ఇప్పుడు కొండ ఎక్కుతున్నట్టు కలొస్తే చాలా మంచిదమ్మా. కొండ మీద చెక్కుతున్నవాడు పడిపోయినట్టుగా వచ్చింది అంటే నువ్వు చేసే ప్రయత్నం ఏదో, నువ్వు కింద పడనున్నావు, జాగ్రత్తగా చూసుకుంటే దీని అర్థం ఏమిటి? నీకు ముందుగా వచ్చే ఆపదని అమ్మవారు స్వప్న రూపంలో తెలియజేసి దాని ద్వారా దోషాన్ని తీసేస్తుంది. అయితే స్వప్న రూపంలో వచ్చిందంటే అది జరుగుతుందా
మంచిది జరిగితే మంచిదే హ్యాపీ ఫీల్ అవుతాం. శాస్త్రంలో ఏం చెప్పారంటే మీకు ఒక స్వప్నం వచ్చింది, వెంటనే మెలకువ వస్తుంది మనకి. ఇప్పుడు దుస్వప్నం వచ్చింది అనుకోండి, వెంటనే మెలకువ రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దైవనామస్మరణతో మరలా నిద్రిస్తే, ఒక మంచి స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ దుస్వప్నం యొక్క దోషం తగ్గిపోతుంది. ఆహా, కళలోనే దోషం తొలగిపోతుంది. ఓకే. రెండవది, దుస్వప్నం వచ్చినప్పుడు తెల్లవారుజామున చక్కగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం విన్నా చదివినా, లేకపోతే ఒక 1 minute ఊహించుకున్నా, అంటే అలాగా గజేంద్రుడు అందరి పరివారంతో సహా వెళ్తూ ఉన్నాడు, ఆయనకి దాహం వేసింది, కొలం దగ్గరికి వెళ్ళారు, అక్కడ నీళ్ళు తాగారు. నీళ్ళు తాగిన వారు వెనక్కి రాకుండా అక్కడ మొత్తం అల్లరిగా మొత్తం నీళ్ళు ఒకరి మీద ఒకరు పోసుకోవడం జరిగింది. ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ముసలి వచ్చి ఈ గజేంద్రుడు కాళ్ళు పట్టుకుంది. కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. దాని తర్వాత యుద్ధంలో అలిసిపోయి ఇంకా ఆ యొక్క పరమాత్మని ప్రార్థించడం జరిగింది. ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు వచ్చి అక్కడికి సిరికించక్కడ చెప్పడు శంఖచక్ర యుగముం చేదో ఈ సంధింపడన్నట్టుగా ఆ విష్ణుమూర్తి రావడం, చక్రంతో ఆ ముసలి యొక్క శిరస్సును ఖండించడం, దాని తర్వాత ఆ యొక్క ఏనుక్కి తన పద్మంతో, హస్తమనే పద్మంతో ఒక చేత్తో పద్మాన్ని పట్టుకొని తన శిరస్సు మీద ఆనించాడని, తను చక్కగా స్వస్థత చెందిందనేటువంటి దాన్ని ఊహించుకోవడం. అలా చేసినా సరే ఉదయం నిద్రలేచి వెంటనే రోజు ఇది ఊహించుకున్నా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. స్వప్నం వచ్చినా రాకపోయినా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని దుస్వప్న నాశనాలు అవుతాయి దీనివల్ల. అదేవిధంగా త్రిజట స్వప్న వృత్తాంతం అంటారు, అది అదే దైవనామస్మరణ. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా చాలా మంది తెలియక నిద్రలేచి వెంటనే చెప్పేస్తారు. అలా ఇంట్లో వాళ్ళు చెప్పకూడదు. చక్కగా లేచి మీ యొక్క నిత్య పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత మీ స్వప్నాన్ని చెప్పాలి. అది మంచి అయినా చెడైనా. చెడు స్వప్నం వచ్చింది పొద్దున్న లేచి చక్కగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం విన్నా, నేను ఇప్పుడు చెప్పినట్టుగా తలుచుకున్నా సరిపోతుంది. అయితే ఈ స్వప్నము మీకు మంచి స్వప్నం వచ్చింది అనుకోండి రాత్రి సమయంలో, అప్పుడు నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు వచ్చింది, చక్కగా మంచి స్వప్నం వచ్చింది, అమ్మయ్య నాకు చాలా చక్కటి స్వప్నం వచ్చిందని నిద్ర లేచి చక్కగా స్నానపానాలు ముగించుకొని దేవతారాధన చేసుకుంటే చాలా మంచిది. ఏ స్వప్నమైనా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలి. చెడు స్వప్నం వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా గజేంద్ర మోక్షం చేసుకోవాలి. ఏ స్వప్నం వచ్చినా దాన్ని వివరణ తీసుకోవాలి. వెళ్తూ ఉన్నానండి బండి, అంటే చాలా ఉంటాయమ్మా ఇందులో. ఆ స్వప్నం అది మంచిదా చెడ్డదా అని అర్థం చేసుకోవడంలో అక్కడ కలిగినటువంటి ఫీలింగ్ ఏంటనే దాని మీద తీసుకోవాలి. గోవు మంచిది, ఇందాక నేను చెప్పినట్టు పొడిచినట్టుకు వస్తే అపాయం. అంటే ముందుగా అమ్మవారు మనకి రాబోయేటువంటి దుష్ట సంబంధించినటువంటి ఏదైతే గ్రహపీడనం ద్వారా ఏదో రాబోతుందని అమ్మవారు మనకు ముందుగా ఒక హింట్ ఇవ్వడం. దాన్ని ఏదో మూఢనమ్మకంగా కాకుండా ఒక హింట్, అమ్మవారు నాకు ఒక హింట్ ఇచ్చింది, నేను దీన్ని జాగ్రత్త చేసుకోవాలంటే, నీకేదో ఉదాహరణకి ఒక పెద్ద బిజినెస్ మనం బిల్డప్ చేస్తున్నాం, మనం ఊహించుకుంటాము ఇంకేంటి రేపు పొద్దున్న ఇంకొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అని. కానీ ఎక్కడో రాంగ్ స్టెప్ పడితే నష్టపోతే, అంటే అలాంటప్పుడు ఎలాంటివి వస్తాయి, కొండెక్కుతున్న వాడు కింద పడిపోయినట్టుగా వస్తుంది. అప్పుడు ఏంటో నేను చేసే బిజినెస్లో ఎక్కడో తప్పిదం జరుగుతుంది, నేను చూసుకోవాలని అర్థం చేసుకోవాలి. అంతేగాని మూఢంగా నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కాదు దాని అర్థం. అమ్మవారు నీకు ఒక హింట్ ఇచ్చింది కాబట్టి నువ్వు చేసే బిజినెస్ లో నువ్వు ఎదుగుతున్నావు కానీ జాగ్రత్తగా చూసుకో, ఎక్కడో నీ వెనకాతల నేను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడేమో, ఓవర్గా నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నావేమో చూసుకో అని చెప్పడం. అయితే గురుగారు కొన్ని రకాల స్వప్నాలు చూడండి చాలా దారుణంగా పడతాయి. సరే తెల్లవారి చెప్తామని అనుకుంటాము, అనుకునే లోపు తెల్లవారుతుంది, మన యథావిధి కార్యక్రమాలు మొదలవుతాయి, అది చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటో గుర్తుకుండా మర్చిపోతాం. ఆ స్వప్నం గురించి భయపడాల్సిన లేదు. ఇప్పుడు కొంతమంది మీరు మంచి పాయింట్ అడిగారు, ఎలా అంటే స్వప్నం వస్తుంది కానీ తెల్లవారు లేచిన తర్వాత గుర్తురాదు. దాని గురించి ఆలోచించిన గుర్తురాదు. అది ఏం భయపడాల్సిన పని లేదు. అదేంటంటే ఏదో జస్ట్ అలా వచ్చిపోయింది అంతే. కాలము స్వప్న రూపంలో మనకు ఒక హింట్ ఇస్తుందమ్మా, అది మనం అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా దానికి ఏదైతే అమ్మవారి ఆరాధన చేసుకున్నామో, గజేంద్ర మోక్షం చదువుకున్నామో, లేకపోతే లలిత సహస్రనామాలు విన్నాము, లేదా క్షేత్రానికి వెళ్ళొచ్చాము, ఖచ్చితంగా ఆ దుష్ఫలితాన్ని మనం పోగొట్టుకోవచ్చు. నిజంగా చాలా చక్కటి వివరణ గురుగారు. ఎందుకంటే నిత్యం మనిషి నిద్రపోయినప్పుడు ఏవో రకాల స్వప్నాలు వస్తూ ఉంటాయి, కానీ నేను చెప్పినట్టుగా ఆ కండిషన్స్ చూసుకోవాలమ్మా. చూసిందా, మాట్లాడిందా, విన్నదా, ఊహించుకున్నామా, లేకపోతే ఆరోగ్యం బాగోలేక వచ్చిందా, అవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందులో కూడా చాలా రకాల కండిషన్స్ నా తర్వాత వస్తేనే మనకు పిచ్చిగా ఏదో స్వప్నం వచ్చింది ఇలా జరుగుతుంది అనుకుంటే అది శాస్త్రీయం కాదు. ఓకే గురుగారు. సో ఇది చాలా మందికి ఉండే సందేహము, పగలు పడుకున్నప్పుడు వచ్చినవి నమ్మొచ్చా, లేదంటే నైట్ ఈ టైంలో పడుకున్నప్పుడు నమ్మొచ్చా అనే సందేహం ఉంటుంది. అసలు పగలను పట్టించుకోకూడదు అని తెలియజేశారు. అసలు పగటిపూట నిద్రపోకూడదు, కళ సంగతి పక్కన పెట్టండి. పగటి పూట మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే నిద్రపోవద్దు అని చెప్తుంది. ఎందుకు అంటే శని ప్రభావం పెరుగుతుంది.
పగలిచ్చింది నువ్వు దేవతా కార్యానికో నీ నిత్య నైమిత కర్మలకనో నీ వర్క్ చేసుకోవడానికనో పగలనేటువంటి ఇచ్చాడు. నువ్వు పగలు నిద్రపోతే ఎలా? రివర్స్ చేస్తున్నావు పని. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అనారోగ్య పాలవుతూ అనారోగ్యం ఉంది పడుకోండి. చిన్నపిల్లలు నిద్రిస్తారు తప్పదు. స్త్రీలు ఉదయం నిద్ర లేచేదో పని ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, కాసేపు పడుకోవాలి. కానీ యవ్వనంలో ఉండి అంత ఆరోగ్యంగా ఉండి నిద్రపోకూడదని చెప్తుంది. అసలు నిద్రపోకూడదని చెప్తే మళ్ళీ పగలపూట స్వప్నం ఏమిటి అసలు? అది ఇంకా రాంగ్ అంటారు. రాంగ్ అన్నమాట. కాబట్టి వాటి జోలికి కొన్ని రకాల స్వప్నాల గురించి వ్యూవర్స్ కోసం చాలా చక్కటి వివరణతో అందరికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.